YesS TV. హాయ్ వెల్కమ్ టు YesS TV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. టికెట్ టు ఫినాలే కోసం ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నారు. అయితే కిందటిసారి ఫ్లవర్ పికింగ్ గేమ్లో తనుజ గెలిచింది. అయితే డెమాన్ ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా మైండ్ గేమ్ ఆడి భరణి తనుజ తమ ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టి గేమ్ని గెలిచారు. భరణి 52 ఫ్లవర్స్ని పెట్టగా తనుజ అనూహ్యంగా 59 ఫ్లవర్స్ పెట్టి గెలుపును సాధించింది. అయితే 2 కలర్స్ని కూడా పిక్ చేసుకుంది తన చదరంగంలో. అయితే ఇప్పుడు తనుజ గెలిచింది కాబట్టి తను ఒక కంటెస్టెంట్ని ఎన్నుకొని వాళ్ళతో పోటీ పడవలసి ఉంటుంది. తను సుమన్ శెట్టితో అయితే పోటీ తక్కువగా ఉంటుందని భావించి సుమన్ శెట్టితో కలిసి పోటీని ఎంచుకుంది. అయితే వాళ్ళిద్దరూ కూడా రోప్స్తో తమ తలపై ఉన్న వాటర్ టిన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీనిలో బజర్ మోగిన ప్రతిసారి కూడా ఆ కంటెస్టెంట్ ఎవరికైతే నచ్చరో వాళ్ళు వచ్చి ఆ బౌల్లో వాటర్ని ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆ బరువును తట్టుకుంటూ దాన్ని మెయింటైన్ చేస్తూ పడకుండా ఎవరు కాపాడుకోగలుగుతారో వాళ్ళే గెలిచినట్టు. అయితే సుమన్ శెట్టి అలాగే తనుజ గేమ్ని స్టార్ట్ చేసిన తర్వాత అనూహ్యంగా భరణి ఫస్ట్ బజర్కి అక్కడికి వచ్చాడు. అయితే మనం అందరం అనుకుంటాం సుమన్ శెట్టికి కాదు తను తనుజాకే సపోర్ట్ చేస్తాడని. కానీ అనూహ్యంగా తనుజ బౌల్లో వాటర్ని తను నింపడం జరిగింది. అయితే ఆ విషయంలో తనుజ చాలా ఫీల్ అయింది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి బౌల్ని నింపాడు. ఆ తర్వాత డెమాన్ వచ్చి తనుజాని నింపాడు. ఆ తర్వాత రీతు వచ్చి సుమన్ శెట్టి బౌల్ని నింపింది. ఇలా ఒక్కొక్కరు నింపుతూ ఉండగా బరువుని కాసుకోలేక చాలా తిప్పలు పడుతూ ఇద్దరు కూడా ఆడారు. ఎందుకంటే ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టడానికి వాళ్ళిద్దరూ కూడా వీక్గానే ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ మైండ్ గేమ్ని జాగ్రత్తగా ఆడతారు. కాబట్టి ఎటువైపు పట్టుకుంటే పడకుండా ఉంటుందో అని చెప్పి జాగ్రత్తగా వాళ్ళు పట్టుకుంటూ ఆడుతూ ఉండగా ఏదేమైనప్పటికీ కూడా తనుజ గివప్ ఇచ్చేసింది. సుమన్ శెట్టి గెలిచారు. సో ఆ తర్వాత తనుజ చాలా చాలా ఫీల్ అయింది. ఆ తర్వాత గేమ్ ఎప్పుడైతే అయిందో భరణి వెళ్ళి సుమన్ శెట్టికి నువ్వు బాగానే పట్టుకున్నావని పట్టుకోగానే మొత్తం అందులో వాటర్ అంతా మీద పడిపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా నవ్వారు. ఏంటి భరణి ఇలా చేసావు, తను గెలిచినప్పటికీ కూడా వాటర్ అంతా తన మీద పడేసావని చెప్పి అన్నారు. ఏదో ఒకటి దాంట్లో చేయడం, ఏదో ఒక దానిలో వేలు పెట్టడం, ఏదో ఒకటి స్పెషల్గా చేయడం, అది ఆ కంటెస్టెంట్కి ప్రాబ్లం అవ్వడం, ఏదో భరణి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ నవ్వుకున్నారు. అయితే తనుజ మాత్రం లోపలికి వెళ్ళి తన ఫాదర్ ఇట్లా బిహేవ్ చేయడం వల్ల తనకి సపోర్ట్ చేయకుండా ఉన్నాడని చెప్పి బాధపడింది. అయితే ఆ తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు గెలిచారో వాళ్ళు నెక్స్ట్ ముగ్గురు ఎన్నుకోవాలని చెప్పేసి వచ్చింది. అయితే ఈ విషయంలో డెమాన్ పవన్కి, రీతుకి, అలాగే కళ్యాణ్కి, తనుజకి కూడా చాలా పెద్ద డిస్కషన్ అయింది. ఆ తర్వాత ముగ్గురిని పిలుస్తారని నమ్మకం ఏంటి, మీకు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే మేమేమైపోతాం అని చెప్పేసి వీళ్ళు అడిగారు. అయితే అలా ఏం ఉండదు కదా, తర్వాత అవకాశం రావచ్చు రాకపోవచ్చు. అయితే ఇప్పుడు పాత గేమ్లో మేము గెలిచాం కాబట్టి మేము ముగ్గురం వెళ్ళాలనుకుంటున్నామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి గెలిచాడు కాబట్టి సుమన్ శెట్టి, అంతకు ముందు గేమ్లో కళ్యాణ్ గెలిచాను కాబట్టి కళ్యాణ్, డెమాన్, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా గేమ్ ఆడాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టిని గెలవడం డెమాన్కి అండ్ పవన్కి చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ టాస్క్లో తమ ప్రాణం పెట్టి ఆడతారు. అయితే సుమన్ శెట్టిని కూడా అంత తక్కువ అంచనా వేయాల్సిన పర్లేదు. తను చిన్నగా ఉన్నప్పటికీ కూడా, తన హైట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ టాస్క్లో తన 100% ఎఫర్ట్ని తను పెట్టడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురికి ఒక బాక్సెస్ని పిక్ చేసుకోవాలి. ఆ బాక్సెస్ని ఒక్కసారి ఒక్కొక్క బాక్సే తీయాలి. అండ్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో ఆ బాక్సెస్ని పెట్టుకొని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. ఇది గేమ్. అయితే ఈ గేమ్లో ఒక్కసారికి ఒకటే పిక్ చేయాలి. అలా ఒక్కొక్కరు కూడా కొన్ని బాక్సెస్ని పిక్ చేసుకున్నారు. దాని తర్వాత సుమన్ శెట్టిని వాటిని కాపాడుకుంటూ వచ్చాడు. వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే డెమాన్, కళ్యాణ్ బాగా ఫైట్ చేసుకున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఫిజికల్ ఎఫర్ట్ గట్టిగా పెట్టగలరు కాబట్టి. అయితే వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండగా సుమన్ కొన్ని బాక్సెస్ని వాళ్ళ నుంచి పిక్ చేసుకున్నాడు. సో ఇట్లా వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండగా సుమన్ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత సుమన్ సెట్ నుంచి డెమాన్ తీసుకోవడానికి ట్రై చేశాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండగా కళ్యాణ్ ఉండిపోయాడు. కళ్యాణ్ నీకు ఛాన్స్ ఉంది తీసుకో అని చెప్పేసి అప్పటికి ఆ తనుజ అరుస్తుంది, రీతు ఆ విషయాన్ని వదిలేయి, నువ్వు ఎన్నుంటే వాటితోనే ఉండని చెప్పేసి డెమాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంది. అయితే కళ్యాణ్ తనుజ చెప్పినప్పటికీ కదలకుండా తన దగ్గర ఉన్న బాక్సెస్ పట్టుకొని తన బ్లాక్లోనే ఉండిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా డెమాన్ ఈ గేమ్లో గెలిచాడు. ఆ తర్వాత డెమాన్
భరణిని ఎంచుకున్నాడు. భరణికి డెమాన్కి ఇంకో కొత్త గేమ్ వచ్చింది. ఏంటంటే వీళ్ళిద్దరికి ఇచ్చిన బ్లాక్స్ని ఉపయోగించి వాళ్ళు వంతెనలు కట్టాలి, వారధి కట్టాలన్నమాట. సో వీళ్ళు వంతెనలు కట్టే ప్రాసెస్లో డెమాన్కి వాళ్ళకి ఇచ్చిన బ్లాక్స్ సరిగ్గా ఫిక్స్ అవ్వట్లేదు. సో ఆ విషయంలో డెమాన్ చాలా చిరాకు పడుతూ ఉన్నాడు. ఇవి ఫిక్స్ అవ్వట్లేదు, లేకపోతే ఈ పాటికి ఫిక్స్ చేసేద్దును అని చెప్పేసి సంచాలక్తో అంటే తనుజ ఖచ్చితంగా అవి ఫిక్స్ అవుతాయి, నువ్వు కంప్లీట్గా వారధిని కట్టిన తర్వాతే నువ్వు ఆ బ్యాగ్ని వేయడం జరగాలని అని చెప్పడం జరిగింది. అయితే డెమాన్ ఇంకా సగంలో ఉండగానే భరణి మొత్తం వంతెనని కట్టేసి అండ్ వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద వాళ్ళకి ఇచ్చిన లైన్ దగ్గర నుంచొని ఆ బ్యాగ్స్ని ఆ టేబుల్ మీదకి విసిరాలి. ఇది వాళ్ళిద్దరికి ఇచ్చిన గేమ్. అయితే భరణి డెమాన్ మీద గెలవలేడేమో అనుకున్నాం. డెమాన్ ఇప్పటికే 2 ఆటలు ఆడి అండ్ ఇరిటేట్ అయ్యి ఉండటం వల్ల తను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాడు. అందువల్ల భరణి ప్రశాంతంగా ఆడటం వల్ల వారధిని కంప్లీట్ చేసి గేమ్ని విన్ అవటం జరిగింది. ఇది సరిగ్గా బ్లాక్స్ సరిగ్గా లేవు, లేకపోతే నేను ఖచ్చితంగా పెడుతున్నాను అనగానే తానుజ వచ్చి బ్లాక్స్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి అయిపోయింది కదా అనగానే డెమాన్ బిక్కమొక్కం వేశాడు. ఏదేమైనప్పటికీ టికెట్ టు ఫినాలేకి ఫస్ట్ కంటెస్టెంట్గా ఎవరు వెళ్తారనుకుంటున్నారనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.